హలో గైస్, ఈ వీడియోకి నేను 5000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో డెఫినెట్ గా అందరూ కూడా లైక్ చేసిన తర్వాత వీడియోని చూడండి. అండ్ ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో కూడా పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడొచ్చు. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సదరన్ బొలీవియన్ జంగిల్లో ఒక చిన్న విలేజ్ ఉంది. ఆ విలేజ్ పేరు లానాస్ డో మోజోస్. ఈ విలేజ్ లో ఈ ప్రపంచంలోని అతిపెద్ద రహస్యం ఒకటి దాగుంది. మన కళ్ళకు కనబడకుండా ఎన్నో ఏళ్ల పాటు అక్కడే దాక్కుని ఉంది. బట్ ఎన్నో దశాబ్దాల పాటు ఆ ప్రాంతంలో పరిశోధనలు చేసిన తర్వాత ఆర్కియాలజిస్టులు ఆ ప్రాంతంలో ఆ రహస్యాన్ని కనుగొన్నారు. ఇంతకీ వాళ్ళు అక్కడ ఏం కనుగొన్నారంటే కొన్ని వింతైన స్టోన్ ఫౌండేషన్స్ కనుగొన్నారు. ఆ ప్రాంతంలో జరిగిన ఎక్స్పెడిషన్ కూడా చాలా కాస్ట్లీ ఎక్స్పెడిషన్. దానికోసం వాళ్ళు ఒక హెలికాప్టర్ను కూడా తీసుకొని వచ్చారు. ఆ హెలికాప్టర్లో మోడర్న్ లైడార్ స్కానర్స్ను పెట్టారు. దాని ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న ల్యాండ్ మొత్తాన్ని కూడా స్కాన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేశారు. సో అప్పుడు వాళ్ళ యొక్క పర్పస్ ఏదైతే ఉందో అది నెరవేరింది. వాళ్ళందరినీ కూడా ఆశ్చర్యపరుస్తూ ఆ లేజర్స్ పురాతన కాలం నాటి ఒక మెట్రోపోలిస్ నగరాన్ని ఆ అడవి యొక్క కింద భాగంలో కనుగొన్నారు. ఇన్ఫాక్ట్ దాంట్లో ఎన్నో కెనాల్స్ యొక్క నెట్వర్క్ ఉంది. అలాగే వేరు స్టోన్ పిరమిడ్స్ యొక్క రూన్స్ కూడా కనబడ్డాయి వాళ్ళందరికీ కూడా. సో చూస్తూ ఉంటే అది ఒకప్పటి కాలం నాటి లోకల్ కసారబే కల్చర్ వాళ్ళ యొక్క నిర్మాణాలు అనైతే శాస్త్రవేత్తలు కనిపించింది. వాళ్ళే అటువంటి వింతైన కట్టడాలన్నింటినీ కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చేశారని కొన్ని ఆధారాలు మనకు చెబుతున్నాయి. సో ఆ ప్రాంతంలో మనకి చాలా స్ట్రక్చర్స్ కనబడ్డాయి, కొన్ని టెంపుల్స్ కనబడ్డాయి. అవైతే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇన్ఫాక్ట్ ఆజ్టెక్స్, ఇన్కాస్ ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో నిర్మాణాలను చేపట్టడానికంటే కొన్ని వేల సంవత్సరాల ముందే వాటిని అక్కడ నిర్మించి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అలాగే అక్కడ కనబడిన బొలీవియన్ పిరమిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి పురాతన కాలం నాటి అమెజోనియా యొక్క చరిత్ర మొత్తాన్ని కూడా తిరగరాసే అవకాశం ఉందని కూడా శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అండ్ అది మాత్రమే కాదు, ఈ ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి రెవల్యూషనరీ డిస్కవరీస్ ఇంకా చాలానే ఉన్నాయి. ఒక భారీ గేపింగ్ హోల్ కావచ్చు, అడవి మధ్యలో కనబడ్డ పురాతన కాలం నాటి వేల్స్ కావచ్చు, స్టోన్ జార్స్ కావచ్చు, ఇలాంటి ఎన్నో వింతైన ఎన్నో రహస్యమైన మిస్టరీలు ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ రోడ్ టు అట్లాంటిస్ కూడా ఉంది. వాటన్నిటి గురించి కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అవి చాలా అంటే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఎంతో మంది శాస్త్రవేత్తల్ని తలపట్టుకొని కూర్చొని ఇలా చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే అవి అంత ఎగ్జైటింగ్గా అంత మిస్టీరియస్గా ఉంటాయి కాబట్టి. సో ఈరోజు ఈ వీడియోలో అలాంటి వాటిలో కొన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ద వైల్డెస్ట్ ఫారెస్ట్ ఆన్ ది ప్లానెట్. సదరన్ చైనాలోని ప్రకృతి చాలా అంటే చాలా పురాతనమైనది, అలాగే చాలా భయంకరమైనది కూడా. ఈ ప్రాంతంలో మనకి చాలా అంటే చాలా లోయలు కనిపిస్తూ ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఈ ప్రాంతం అమెజోనియా కంటే పూర్వమైనదని చాలా మంది శాస్త్రవేత్తలు నమ్ముతూ ఉంటారు. మే 2022లో ఒక సైంటిఫిక్ ఎక్స్పెడిషన్ ద్వారా కొంతమంది దాన్ని ప్రూవ్ కూడా చేశారు. అయితే ఆ టైంలోనే శాస్త్రవేత్తలకి ఒక సింక్ హోల్ కనబడింది. ఈ సింక్ హోల్ సుమారుగా 6 ఫుట్బాల్ ఫీల్డ్స్ అంట పెద్దగా ఉంది. అంటే 306 మీటర్ల పొడవు ఉంది, 150 మీటర్ల వెడల్పు ఉంది. చాలా అంటే చాలా భారీగా ఉంది. దాని యొక్క డెప్త్ కూడా ఏదో ఒక పెద్ద పర్వతం అంత లోతు ఉంది. అంటే 192 మీటర్ల లోతు ఉంది. దాంట్లో మనం కావాలనుకుంటే స్పేస్ ఎక్స్ వాళ్ళ యొక్క స్టార్షిప్ను పెట్టి ఇంకా పైన ఖాళీ ఉంటుంది కాబట్టి దాని మీద కూడా ఫాల్కన్ హెవీ రాకెట్ని పెట్టచ్చు. అంత లోతు అయితే ఉంది. అండ్ అదే టైంలో దాని యొక్క అడుగు భాగానికి లైటింగ్ కూడా చేరుకుంటోంది. అండ్ ఆ ప్రాంతంలో ఒక ఐసోలేటెడ్ ఎకో సిస్టమ్ కూడా క్రియేట్ అయింది దాని లోపల. అండ్ దాని లోపల చాలా అంటే చాలా భారీ చెట్లు కూడా పెరిగాయి. అండ్ ఆ చెట్లు కూడా ఒక్కొక్కటి 40 మీటర్ల ఎత్తు వరకు పెరిగాయి. సో చూస్తూ ఉంటే భగవంతుడు ఆ ప్రాంతంలో ఒక గార్డెన్ని కావాలని సెటప్ చేశాడేమో అనే ఒక ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. అండ్ ఆ ప్రాంతాన్ని రీసెర్చర్లకి బొటానికల్ ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవడానికి అందించాడేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అంత డిఫరెంట్గా ఉంటుంది అది. శాస్త్రవేత్తలు కొంతమంది ఏమని చెబుతూ ఉన్నారంటే అది కంప్లీట్గా ఐసోలేటెడ్గా ఉండడం వల్ల ఆ లోకల్ ఎకోసిస్టమ్ అనేది బయట ప్రపంచంతో పోల్చేటైతే కంప్లీట్గా డిఫరెంట్గా కూడా ఫామ్ అయిందని చెబుతున్నారు. బట్ ఎలా ఫామ్ అయిందనే దానికి మాత్రం ఇప్పటికీ కూడా ఎవరి దగ్గర ఆధారం అయితే లేదు. బట్ కొంతమంది బయాలజిస్టులు ఏమని చెబుతున్నారంటే ఇది మనకు కనబడింది కదా, ఇటువంటివే ఈ ప్రాంతంలో ఇంకా చాలా ఉండే అవకాశం ఉంది. సో వాటన్నింటినీ కూడా మనం కనుగొన్నట్టయితే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయని చెబుతున్నారు. ఎందుకంటే దీని లోపల కూడా మనకి కొన్ని డిఫరెంట్ ఫ్లోరా మరియు ఫానా స్పీసెస్ అయితే కనబడ్డాయి. వాటిలో 3 మీద రీసెర్చర్లు చాలా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే అవి భవిష్యత్తులో మానవాడికి ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉందని వాళ్ళు నమ్ముతున్నారు. సో వాటి మీద పరిశోధనలు అయితే చేస్తున్నారు. ఇంకా ఇటువంటి అన్ఎక్స్ప్లోర్డ్ కేవ్స్ ఏమన్నా ఉన్నాయా అని ఆ ప్రాంతాలన్నింటిలోని కూడా కంటిన్యూస్గా వెతుకుతున్నారు. అయితే బేసిక్గా ఇవే కాదు, ఈ ప్రపంచంలో ఇలాగా ప్రకృతి సిద్ధంగా ఏర్పడి మనకి తెలియని రిమోట్ ప్రాంతాలలో ఉన్న ఎన్నో అద్భుతమైన రహస్యాలు ఉన్నాయి. వాటిలో కొన్ని పురాతన కాలం నాటి సివిలైజేషన్కి చెందినవి ఉండొచ్చు, కొన్ని ఏమో ప్రకృతి సిద్ధంగా మధ్యలోనే ఏర్పడినవి ఉండొచ్చు, ఏమైనా అయి ఉండొచ్చు. అలా శాస్త్రవేత్తలను ఇప్పటికి కూడా కన్ఫ్యూజన్లోనే ఉంచిన ఈ వేల్సే ద ఓల్డెస్ట్ స్టాట్యూస్ ఆన్ ఎర్త్. శాస్త్రవేత్తల యొక్క నమ్మకం ఏంటి అంటే ఈ రాక్స్ గురించి కనుక మనం పూర్తిగా తెలుసుకోగలిగినట్టయితే మనుషుల యొక్క మొత్తం చరిత్రని మనం తిరిగి రాయాల్సి ఉంటుందని అయితే వాళ్ళు నమ్ముతున్నారు. ఎందుకంటే
ఇవి చూడడానికి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా చెక్కబడి వేల్స్ ఆకారంలో ఉన్న స్టోన్స్ లా కనబడుతూ ఉన్నాయి. ఇవి 75 మిలియన్ సంవత్సరాల క్రితం నాటివి. అంటే వీటి యొక్క వయసు ఎంత పూర్వమైంది, ఈవెన్ డైనోసార్లు అంతరించిపోవడానికి ముందు నుంచే ఈ స్టోన్స్ అయితే అక్కడ ఉన్నాయి. వీటిని శాస్త్రవేత్తలు థాయిలాండ్ లోని బ్యాంకాంగ్ ప్రావిన్స్ అనే ఒక ప్రాంతంలో కనుగొన్నారు. అండ్ ఇవి భూమికి సుమారుగా 300 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. అండ్ వాటి యొక్క వెడల్పు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. వాటి యొక్క పొడవు కూడా సుమారుగా 100 మీటర్ల వరకు ఉంటుంది. అండ్ వాటి యొక్క షేప్ ఏమో చాలా పర్ఫెక్ట్ గా ఎవరో చెక్కినట్టుగా కనబడుతూ ఉంటుంది. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఇటువంటి షేప్స్ చాలానే ఉన్నాయి. కానీ అవన్నీ కూడా వేరు వేరు రకాల ఆకారాల్లో ఏది కూడా ప్రాపర్గా చెక్కినట్టుగా లేదు. కానీ ఇవి మాత్రమే ప్రాపర్గా ఎవరో కావాలని చెక్కినట్టుగా కనబడుతూ ఉన్నాయి. అండ్ అక్కడ ఉన్న 3 కూడా 3 వేల్స్ ఆకారంలోనే కనబడుతూ ఉన్నాయి. సో ఎవరో చేతులతో వీటిని చెక్కి ఉండొచ్చని చాలా మంది శాస్త్రవేత్తలు మొదట అభిప్రాయపడ్డారు. బట్ తర్వాత కొంతమంది జియాలజిస్టులు ఏమని చెప్పారంటే ఈ సో కాల్డ్ వేల్స్ ప్రకృతి సిద్ధంగానే క్రియేట్ చేయబడ్డాయి అనేది తెలియజేశారు. సో ఎన్నో వందల వేల సంవత్సరాల పాటు ఆ ప్రాంతంలో పడిన వర్షాల కారణంగా, విండ్స్ కారణంగా ఈ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ గడిచిన తర్వాత అవి ఆటోమేటిక్గా అలా చెక్కబడ్డాయని అయితే శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అయితే రీసెంట్గా దాన్ని డ్రోన్తో షాట్ చేయడం జరిగింది. అయితే డ్రోన్ షాట్స్ తీసుకున్న తర్వాత దాని మీద చాలా పరిశోధనలు చేశాక తెలిసిన విషయం ఏంటంటే అక్కడ ఉన్న 3 వేల్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ప్రతిదాని హెడ్, ప్రతిదాని టెయిల్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్నాయి. ఇది కూడా కోఇన్సిడెన్స్ అయినా లేదంటే ఎవరైనా పురాతన కాలం నాటి సివిలైజేషన్ వాళ్ళు నీటి లోపల ఉన్న వేల్స్ని గమనించి అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉండడాన్ని గమనించి ఇలాగ వేరు రకాలుగా చెక్కారా? ఇప్పటికీ కూడా ఇది శాస్త్రవేత్తలకి అర్థం కాని ఒక ప్రశ్నగా మారిపోయింది. మేబీ కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ క్రితమే ఎవరో కావాలని వాటిని చెక్కాలనుకున్నారేమో. అండ్ వాళ్ళు అప్పట్లో మొదట ఈ ప్రాంతంలో వేల్స్ని చెక్కి తర్వాత వేరే ప్రాంతంలో వేరే జంతువుల్ని చెక్కారేమో. ఇటువంటి అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. సో ఏదైనా జరిగే అవకాశం అయితే చాలా క్లియర్గా ఉంది. బట్ ఇంకా పరిశోధనలు అయితే దాని మీద జరుగుతున్నాయి. వాటిని బట్టి మనకి భవిష్యత్తులో చాలా విషయాలు తెలిసే ఛాన్స్ అయితే ఉంది. అయితే ఈ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పురాతన కాలం నాటి కల్చర్స్, ఎన్నో పురాతన కాలం నాటి సివిలైజేషన్స్ ఉన్నాయి. అవి కేవలం రిచువల్ స్ట్రక్చర్స్ నిర్మించడం మాత్రమే కాదు, అవి కాంప్లెక్స్ బరియల్ రిచువల్స్ని కూడా నిర్మించడం జరిగింది. అటువంటి వాటిలో ఒకదాని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. ద వీడెస్ట్ క్రెమటోరియం ఆన్ ఎర్త్. ఇది ఈ ప్రపంచంలోని అత్యంత పురాతనమైన రిచువల్ కాంప్లెక్స్. ఈ ప్రాంతాన్ని ప్లెయిన్ ఆఫ్ జార్స్ అని పిలుస్తూ ఉంటారు. ఇది లావోస్లో ఉంది. ఇది చాలా అంటే చాలా మిస్టీరియస్ ప్రాంతం. రీసెర్చర్లు ఈ ప్రాంతంలో కొన్ని వేల సంఖ్యలో స్టోన్ విజల్స్ని కనుగొన్నారు. అవన్నీ కూడా సుమారుగా 3000 సంవత్సరాల క్రితం నాటివి. వాటిలో కొన్ని రాళ్ల యొక్క బరువు అయితే సుమారుగా 6000 కేజీల వరకు ఉంది. అంటే 6 టన్నుల బరువు వరకు ఉంది. అండ్ దాని యొక్క యావరేజ్ డయామీటర్ కూడా 1 మీటర్ వరకు ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని జార్స్ కూడా ఈ కైండ్ ఆఫ్ డయామీటర్ అయితే కలిగి ఉన్నాయి. బట్ కొన్ని ఏంటంటే వెయిట్ తక్కువ ఉన్నాయి. అండ్ వాటి యొక్క హైట్ కూడా 1 నుంచి 3 మీటర్ల వరకు ఉంటుంది. అండ్ వీటన్నిటిని కూడా సాలిడ్ స్టోన్స్ ఉపయోగించే చెక్కారు. సో అవన్నీ కూడా స్టోన్స్తో ఎలా తయారు చేశారని శాస్త్రవేత్తలకు ఇప్పటికీ అర్థం కావట్లే. అండ్ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ హెవీ బౌల్డర్స్ అన్నిటినీ కూడా ఆ ప్రాంతంలో తయారు చేయలేదు. వాటన్నిటినీ కూడా ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారు. సో ఈ ప్రాంతంలో ఆ రాళ్లను తీసుకొని వచ్చి ఇక్కడ చెక్కారా, లేదంటే ఇంకెక్కడో చెక్కేసి వాటన్నిటిని కూడా అలాగే యాజిటీస్గా ఇక్కడ తీసుకొచ్చారనేది ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తలకు అర్థం కావట్లేదు. బట్ సౌత్ ఈస్ట్ ఏషియాలోని ఏదో ఒక ప్రాంతం నుంచి అయితే ఖచ్చితంగా వీటిని ఇక్కడ వరకు తెచ్చి ఉండొచ్చు అనేది నమ్ముతున్నారు. మరి ఎందుకని వాటిని అసలు అక్కడ నుంచి ఇక్కడ వరకు తెచ్చారు, అసలు ఎలా తెచ్చారు, అండ్ తెచ్చిన దాన్ని ఎవరు వాడారు, ఇంత భారీగా ఉన్న జార్స్ని ఎవరు వాడగలరు? అప్పట్లో భూమి మీద జైంట్స్ ఉండేవాళ్ళని చాలా మంది నమ్ముతూ వచ్చేవారు కదా. సో అటువంటి జైంట్స్ ఎవరైనా ఉండి వాళ్ళు ఇటువంటి జార్స్ను వాడారా? ఇదేమీ కూడా ఎవరికి అర్థం కాకుండా ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొన్ని జార్స్ అయితే వేరు షేప్స్ని కూడా కలిగి ఉన్నాయి. అంటే యానిమల్స్ యొక్క ఆకారాల్లో కనబడుతూ ఉన్నాయి. సో జంతువులకి సంబంధించిన వాటిని అందులో దాచడం కోసం వాటిని ఉపయోగించేవారని కొంతమంది చెబుతున్నారు. లేదంటే జంతువుల్ని వాటిని ఉపయోగించి ట్రాప్ చేయడానికి ట్రై చేసేవారని కూడా మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. సో ఇలాగ వేరు రకాల మాటలు అయితే వినిపిస్తున్నాయి, థియరీస్ అయితే వినిపిస్తున్నాయి. బట్ కొంతమంది ఏమంటున్నారంటే ఇవి బరియల్ జార్స్, వీటి లోపల కొంతమంది యొక్క కాలిపోయిన పళ్ళు అలాగే కాలిపోయిన బోన్స్ కూడా దొరికాయి. అండ్ అలాగే ఆ ప్రాంతంలో వేరు వ్యక్తులకు చెందిన వేరే రిమైన్స్ కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతంలో చాలానే దొరికాయి, వేరే జార్స్లో దొరికాయి, అన్నింటిలోనే దొరికాయి. సో అందువలన శాస్త్రవేత్తలు అది అప్పట్లో లోకల్ బరియల్ సెరమనీ సైట్ అనేది అర్థం చేసుకున్నారు. అండ్ ఆ ప్రాంతంలో కాంప్లెక్స్ 3 స్టేజ్ ప్రాసెస్ ఉండేదని కూడా అర్థం చేసుకున్నారు. అందులో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే చనిపోయిన వ్యక్తి యొక్క బాడీని ఆ జార్ లోపల పెట్టేవారు. సో అలాగా ఆ బాడీని డీకంపోజ్ అవనిచ్చేవారు. ఆ డీకంపోజ్ అయ్యే ప్రాసెస్ సెకండ్.
సో దానికోసం ఏంటంటే ఆ జార్స్ కింద మంట పెట్టడం ఇటువంటివన్నీ కూడా చేసేవారు. సో అలా కాల్చినప్పుడే వాళ్ళ యొక్క శరీరం అంతా కూడా బూడిదయ్యేది. ఆ టైంలోనే కొన్ని బూడిద అవ్వకుండా మిగిలిపోయాయి, వాటిని మనం ఇప్పుడు కనుగొన్నామని చెప్పారు. తర్వాత స్టెప్ 3 ఏంటంటే వాళ్ళ యొక్క బూడిద ఏదైతే ఉంటుందో యాషెస్ వాటన్నిటిని కూడా తీసుకొని దగ్గరలోని వేరే ప్రాంతంలో సమాధి చేసేవారు. సో ఇదంతా కూడా ఒక సఫిస్టికేటెడ్ రిచువల్ ప్రాసెస్. దీన్ని పురాతన కాలం నాటి ప్రజలు చాలా ఎక్కువగా చేసేవారని అయితే శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కానీ చాలా అంటే చాలా కష్టమైన ప్రాసెస్. బట్ ఎందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు? ఒకవేళ ఇలా చేస్తే ఆ వ్యక్తి మళ్ళీ పుడతాడని నమ్మారా, లేదంటే ఆ వ్యక్తి స్వర్గానికి వెళ్తాడని నమ్మారా, ఇటువంటి నమ్మకాలు ఏమైనా పెట్టుకొని చేశారా, ఇటువంటి వాటన్నిటి గురించి కూడా తెలుసుకోవడానికి పరిశోధనలు చేస్తున్నారు. బట్ కొంతమంది అయితే ఇది కూడా అబద్ధమని విభేదిస్తున్నారు. సో ఇప్పటికీ కూడా ఈ జార్జ్ యొక్క మిస్టరీ అయితే పూర్తిగా వీడలేదు. ద డీపెస్ట్ వాటర్ వే ఆన్ ద ప్లానెట్. బేసిక్గా బాసాల్ట్ రోడ్ అనేది ఒకటి సముద్రం యొక్క అడుగు భాగంలో కనబడినట్టయితే మనకి చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది కదా. సో పసిఫిక్ ఓషన్ యొక్క అడుగు భాగంలో రీసెంట్గానే ఇటువంటి ఒక రోడ్ని కనుగొనడం జరిగింది. ఇది 2022లోనే జరిగింది. ఓషనాలజిస్టులు కొంతమంది అండర్ వాటర్ వాల్కానిక్ లిలియోకలాని రిడ్జ్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇది హవాయిన్ ఐలాండ్స్ యొక్క నార్త్ భాగంలో ఉంటుంది అండ్ ఈ ప్రాంతంలో డెప్త్ సుమారుగా 3000 మీటర్ల వరకు ఉంటుంది. అయితే ఆ ప్రాంతంలో పరిశోధనలు చేస్తున్నప్పుడు శాస్త్రవేత్తలకి ఉన్నట్టుండి ఒక రోడ్డు కనబడింది. అది కూడా సముద్రం యొక్క అడుగున 3000 మీటర్ల లోతులో ఒక పేవ్డ్ రోడ్డు కనబడింది. అండ్ కావాలని అక్కడ రోడ్డు క్రియేట్ చేసినట్టుగా బ్రిక్స్ అన్ని కూడా ఒకదాని పక్కన ఒకటి చాలా పద్ధతిగా పర్ఫెక్ట్గా కనబడ్డాయి. సో పురాతన కాలం నాటి అట్లాంటిస్కి ఇది మేబీ దారి అయి ఉండొచ్చు అనేది చాలా మంది యొక్క నమ్మకం. అండ్ అప్పట్లో కొంతమంది నీటి లోపల కూడా నడిచేవారని అయితే మనకి కొన్ని పుస్తకాలు చెబుతున్నాయి. బట్ అది ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలియదు. కానీ ఈ రోడ్ని చూసిన తర్వాత కొంతమంది అది నిజమని నమ్ముతున్నారు. అంటే ఈ రోడ్డు మీద ఆ నీటి లోపల నడిచే వాళ్ళందరూ కూడా నడుచుకుంటూ వెళ్ళి అట్లాంటిస్ని విజిట్ చేసేవారని అండ్ అట్లాంటిస్ నుంచి మళ్ళీ బయటకు కూడా ఇదే రోడ్డు ద్వారా వచ్చేవారని అయితే వాళ్ళు నమ్ముతున్నారు. అండ్ వాల్కాలజిస్టులు కూడా ఏమని చెబుతున్నారంటే ఈ ప్రాంతంలో ఖచ్చితంగా ఒక రోడ్డు అయితే క్రియేట్ చేయబడింది. కాకపోతే అది మనుషుల ద్వారా క్రియేట్ చేయబడిందా లేదంటే ప్రకృతి ద్వారా క్రియేట్ చేయబడిందా అనేది మనం చెప్పలేమంటున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో వాల్కానిక్ యాక్టివిటీ చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. రెగ్యులర్గా అగ్నిపర్వతాలు బద్దలవుతూ ఉంటాయి. దాని కారణంగా ఆ హీటెడ్ లావా అంతా కూడా సముద్రం యొక్క అడుగు భాగానికి చేరుకుంటుంది. అలాగే ఒక ఫ్లాట్ సర్ఫేస్ లాగా అది ఫామ్ అయ్యి సముద్రం యొక్క అడుగు భాగానికి చేరుకున్న తర్వాత ఒక రోజు బాగా చల్లబడిపోయాక అది బ్రిటిల్గా మారిపోయి ఇలాగ బ్రిక్స్ ఆకారంలో డివైడ్ అయ్యి ఉండొచ్చు అని కూడా అభిప్రాయపడుతున్నారు. సో చూడడానికి అది ఒక హ్యూమన్ కన్స్ట్రక్షన్ చేసినట్టే అనిపిస్తూ ఉంటుంది, కానీ నిజానికి అది హ్యూమన్ కన్స్ట్రక్షన్ కాదు అనేది చెప్పారు. అండ్ వాళ్ళు దీనికి ఎగ్జాంపుల్గా దేన్ని తీసుకొని వచ్చారంటే మార్స్ మీద మనకి ఒక చిన్న డోర్ లాంటిది ఒకటి కనబడింది. అంటే అది ఏదో ఒక గుహకి మార్గంలా కనబడింది మనకి ఫొటోస్ చూసినప్పుడు. కానీ ఆ తర్వాత మరిన్ని పరిశోధనలు చేస్తే దాని యొక్క హైట్ కేవలం 2 మీటర్లు మాత్రమే తెలిసింది. సో అది మనుషులు వెళ్ళడానికి పనికొచ్చేది కాదని అయితే శాస్త్రవేత్తలు అప్పుడు కన్ఫర్మ్ చేశారు. కానీ దాన్ని కూడా ముందంతా మార్స్ మీద నివసిస్తున్న వాళ్ళు ఎవరో అక్కడ క్రియేట్ చేశారు, వాళ్ళందరూ కూడా అక్కడ నివసిస్తున్నారు, ఇటువంటి ఒక నమ్మకాలను అయితే మనం క్రియేట్ చేసుకోవడం జరిగింది. సో అలాగే దీన్ని కూడా మనుషులు నిర్మించారని చాలామంది అనుకుంటున్నారు, కానీ అది వాస్తవం కాదు. మనుషులు దాన్ని ఎట్టి పరిస్థితుల్లోని కూడా నిర్మించలేదు. మార్స్ మీద ఎలాగైతే ఏలియన్స్ లేరు, ఏలియన్స్ దాన్ని నిర్మించలేదు, అలాగే ఇక్కడ కూడా ఎవరు దీన్ని కావాలని నిర్మించలేదు. నీటి లోపల నడిచే వాళ్ళు ఎవరు కూడా లేరని అయితే వాళ్ళు తెలియజేస్తున్నారు. సో ఇలాగా వేరు వేరు ఒపీనియన్స్ అయితే వినిపిస్తున్నాయి దాని విషయంలో కూడా. బట్ దాని మీద మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంటుందనేది మరికొంతమంది యొక్క వాదన. సో దాని కారణంగా మనకి చాలా విషయాలు తెలిసే ఛాన్స్ ఉందని అయితే వాళ్ళు నమ్ముతున్నారు. కానీ ఒకటి ఏదైనా సరే మనకు కనబడినప్పుడు దాన్ని ఈజీగా లైట్ తీసుకోకూడదు. ఎందుకంటే ఏది ఎటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తుందో దాన్ని చూసిన వెంటనే మనం కనుగొనలేము. తర్వాత దాని గురించి డీటెయిల్గా తెలుసుకున్న తర్వాత మాత్రమే మనం దాని గురించి ఏమైనా అర్థం చేసుకోగలం. అండ్ ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా కొన్ని పార్చ్మెంట్ ఫ్రాగ్మెంట్స్ని కనుగొన్నారు. యూనివర్సిటీ ఆఫ్ క్యాంబ్రిడ్జ్లో ఇవన్నీ కూడా దొరికాయి. అండ్ ఇవి టాలిస్మాన్స్ ఆఫ్ మెడివల్ ఉమెన్ అని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. బట్ రీసెంట్గా శాస్త్రవేత్తలు కొంతమంది దాని మీద బయోమాలిక్యులర్ అనాలిసిస్ చేశారు. అప్పుడు దాని మీద ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ని కనుగొన్నారు ఆ పార్చ్మెంట్ యొక్క పైభాగంలో. అంటే దాని అర్థం ఏంటి అంటే అది మెడివల్ ఉమెన్ యొక్క టాలిస్మన్ కాదు. అండ్ అప్పట్లో వాళ్ళకి డెలివరీ ఇస్తున్న టైంలో దీన్ని కనుక పెట్టుకున్నట్టయితే వాళ్ళకి ఏమీ కాకుండా ఉంటుంది. అండ్ దీనికి ఉన్న మ్యాజికల్ హీలింగ్ పవర్ వాళ్ళని కాపాడుతుందన్న నమ్మకం వాళ్ళకు ఉండేది. సో అందుకనే చైల్డ్ బర్త్ టైంలో వాళ్ళు దీన్ని వాళ్ళ యొక్క శరీరం లోపల పెట్టుకునేవారు. సో అది అప్పుడు శాస్త్రవేత్తలకు అర్థమైన విషయం. సో అందుకని స్టార్టింగ్లోనే వాటిని చూసి ఒక డెసిషన్కి అయితే వచ్చేయకూడదు ఎప్పుడు కూడా. సో ఇటువంటి మిస్టీరియస్ డిస్కవరీస్ ఈ ప్రపంచవ్యాప్తంగా ఇంకెన్నో ఉన్నాయి. వాటి గురించి మనం మరిన్ని వీడియోస్లో మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. నా ఫాదర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ డైలీ వస్తూ ఉంటాయి. సో మిస్ అవ్వకుండా చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఏదైనా టాపిక్ కావాలనుకుంటే మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో నాకు మెసేజ్ చేయండి, నాకు వీడియో ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గైస్. బై బై. నో మీట్ యు నెక్స్ట్ వీడియో. బై బై.